Good morning, children. We are at what? 7th class NMMS social questions. So here first question is who founded the Delhi Sultanate in 1206 CE? ఎవరు ఢిల్లీ సుల్తానేట్ని స్టార్ట్ చేసినారు? అలావుద్దీన్ ఖిల్జీ, ఇల్తుమిష్, కుతుబుద్దీన్ ఐబక్, బాల్బన్. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ సి is the correct answer. కుతుబుద్దీన్ ఐబక్. ఐబక్. సో మరి కుతుబుద్దీన్ ఐబక్ని మనకి ఎందుకు కరెక్ట్ ఆన్సర్గా సెలెక్ట్ చేసుకున్నామంటే మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత అతని యొక్క ప్రతినిధిగా ఉన్న కుతుబుద్దీన్ ఐబక్ 1206లో స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఢిల్లీ సుల్తానేట్ని స్థాపించాడు. మహమ్మద్ గోరీ దగ్గర ఉన్న ఎవరు? కుతుబుద్దీన్ ఐబన్ 1206లో ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించడం జరిగింది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? కుతుబుద్దీన్ ఐబక్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అలావుద్దీన్ ఖిల్జీ అనేది చాలా కాలం తర్వాత వచ్చిన పాలకులు వీళ్ళు. అదేవిధంగా ఇల్తుమిష్ అనేట ఆయన ఐబక్ తర్వాత వచ్చినాడు. సో బాల్బన్ అండ్ అలావుద్దీన్ ఖిల్జీ వీళ్ళు ఎక్కువ కాలం, అంటే ఢిల్లీ సుల్తానేట్ స్థాపించిన తర్వాత చాలా ఎక్కువ కాలం తర్వాత ఢిల్లీ సుల్తానేట్కు వచ్చినవారు. కాబట్టి స్థాపించిన వాళ్ళు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ గో టు సెకండ్ క్వశ్చన్. సో కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ ఎర్లియర్లీ స్లేవ్ ఆఫ్ ఇల్తుమిష్, గియాసుద్దీన్ బాల్బన్, మహమ్మద్ గోరీ, అలావుద్దీన్ ఖిల్జీ. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కుతుబుద్దీన్ ఐబక్ అంతకుముందు ఎవరి వద్ద బానిసగా ఉండేవాడు? ఆన్సర్ మహమ్మద్ గోరీ. సో ఐబక్ అనే అతను గోరీకి అత్యంత నమ్మకస్తుడైన తుర్కీ బానిస. గోరీకి సంతానం లేకపోవడం వలన తన ప్రతిభతోటి సేనాధిపతి స్థాయికి ఎదగడము జరిగింది. సో ఇల్తుమిష్ మరియు బాల్బన్ ఇద్దరు కూడా ఐబక్ తర్వాత వచ్చిన వాళ్ళు. ఐబక్ కాలానికి అలావుద్దీన్ ఖిల్జీ పుట్టనే లేదు. ఐబక్ వచ్చిందా? అలావుద్దీన్ ఖిల్జీ పుట్టనే లేదు. సో కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ గోరీ. నెక్స్ట్ గో టు థర్డ్ క్వశ్చన్. కుతుబుద్దీన్ ఐబక్ ఈజ్ నోన్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ విచ్ డైనాసిటీ? కుతుబుద్దీన్ ఐబన్ ఏ వంశ స్థాపకుడిగా పిలువబడతాడు? సో స్లేవ్ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ. సో దేనికి సంబంధించిన, ఏ వంశానికి సంబంధించిన వాడు? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈ స్లేవ్ డైనాసిటీ. సో ఈ స్లేవ్ డైనాసిటీ లోపల మొదటి ముగ్గురు ప్రధాన పాలకులు ఎవరంటే ఐబన్, ఇల్తుమిష్ అండ్ బాల్బన్. ఐబక్, ఇల్తుమిష్ అండ్ బాల్బన్ అనే వాళ్ళు ప్రధాన వంశస్థులు. ఒకప్పుడు వీళ్ళు బానిసలుగా ఉన్నారు కాబట్టి అందుకే దీన్ని బానిస వంశము అని కూడా అంటారు, లేదా మామ్లుక్ వంశం అని కూడా అంటారు. మామ్లుక్ వంశం అని కూడా అనడం జరుగుతుంది. ఇక తుగ్లక్ మరియు ఖిల్జీలు సయ్యద్ వంశాల బానిస వంశం అంతమైన తర్వాత వేర్వేరు కాలాల్లో వీళ్ళు అధికారానికి రావడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? స్లేవ్ డైనాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్, గో టు ఫోర్త్ క్వశ్చన్. ఇల్తుమిష్ ఈజ్ క్రెడిటెడ్ విత్. ఇల్తుమిష్ చేసిన ముఖ్యమైన పని ఏమిటి? అంటే ఇల్తుమిష్ చేసిన ముఖ్యమైన పని ఏమిటి? సో ఆప్షన్ ఏ బిల్డింగ్ కుతుబ్ మినార్స్ ఫస్ట్ స్టోరీ, కంప్లీటింగ్ కుతుబ్ మినార్ అండ్ ఇష్యూయింగ్ సిల్వర్ టాంకా, ఎస్టాబ్లిషింగ్ ఖల్జీ రూల్, స్టార్టింగ్ మార్కెట్ కంట్రోల్ మెజర్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి.
సో కంప్లీటింగ్ కుతుబ్ మినార్ అండ్ ఇష్యూయింగ్ సిల్వర్ టంకా. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసి వెండి టంకాలను విడుదల చేయడం జరిగింది. వెండి టంకాలను విడుదల చేయడము జరిగింది. సో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని మరి ఎవరు మొదలుపెట్టారు? ఐబక్ మొదలుపెట్టినాడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు మొదలుపెట్టినారు? ఐబక్ మొదలు పెట్టడం జరుగుతుంది. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు మొదలుపెట్టారు? ఐబక్ అనేట ఆయన మొదలుపెట్టిండు. తర్వాత దీన్ని పూర్తి చేసిన వాళ్ళు ఎవరు? ఇల్తుమిష్ పూర్తి చేయడం జరిగింది. ఐబక్ మొదలు పెడితే ఎవరు పూర్తి చేసినారు? ఇల్తుమిష్ పూర్తి చేయడం జరిగింది. అలాగే సుల్తానేట్ ఆర్థిక వ్యవస్థ కోసం ప్రామాణిక నాణాలను, సిల్వర్ టంకాలను, సో ప్రామాణిక నాణాలను విడుదల చేయడం జరిగింది. ఎవరు? ఇల్తుమిష్ అనే అతను విడుదల చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ ఫస్ట్ది ఎందుకు మనకు ఆప్షన్స్ కూడా ఎందుకు రాంగ్ అనేది కూడా తెలియాలి. సో అన్ని ఆప్షన్స్ మీద పట్టు ఉండాలి మనకు. ఓకేనా? సో నౌ బిల్డింగ్ కుతుబ్ మినార్స్ ఫస్ట్ స్టోరీ. బిల్డింగ్ కుతుబ్ మినార్ ఫస్ట్ స్టోరీ అంటే మొదటి అంతస్తును కట్టింది ఎవరు? ఐబక్. మొదటి అంతస్తును కట్టింది ఎవరు? ఐబక్. ఇదేమో మనకు బి ఆప్షన్ ఏమో సెకండ్ ఆప్షన్కి కరెక్ట్ అయ్యేది ఫోర్త్ క్వశ్చన్కి. నెక్స్ట్ది సి ఆప్షన్ ఖిల్జీ పాలన మరియు మార్కెట్ సంస్కరణలు. ఖిల్జీ పాలన మరియు మార్కెట్ సంస్కరణలు అనేటివి అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినవి. ఇవి రెండు అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన విషయాలు. కాబట్టి మనకు సో కుతుబ్ మినార్ని పూర్తి చేసింది ఎవరు? ఇల్తుమిష్. కుతుబ్ మినార్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఐబక్. Next, go to fifth question. So which ruler introduced the silver tanka and copper jital coins? So silver tanka మరియు కాపర్ జిటార్ కాయిల్ని ఎవరు ప్రవేశపెట్టినారు? సో సిల్వర్ టంకా మరియు రాగి జితాల్ నాణాలను ఎవరు ప్రవేశపెట్టినారు? ఆప్షన్ ఏ రజియా సుల్తానా, ఆప్షన్ బి ఇల్తుమిష్, ఆప్షన్ సి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ డి గియాసుద్దీన్ తుగ్లక్. ఎవరు మొదలుపెట్టినారు చెప్పండి? వెండి టంకాలను మరియు రాగి జితాల్ నాణాలను. సరైన ఆన్సర్ ఇల్తుమిష్. ఎవరు? ఇల్తుమిష్ సరి అయిన ఆన్సర్. ఇల్తుమిష్ ప్రవేశపెట్టడము జరిగింది. ఇల్తుమిష్ ప్రవేశపెట్టినాడు. సో ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే పరిపాలనను, అడ్మినిస్ట్రేషన్ని క్రమబద్ధీకరించడానికి ఇల్తుమిష్ అరబిక్ నాణాల తరహా నాణాలను ప్రవేశపెట్టడం జరిగింది. వెండి నాణాలనేమో టంకాలని, కాపర్ నాణాలనేమో జితాలని పిలిచేవారు. ఇక రజియా సుల్తానా ప్రవేశపెట్టలేదు, కానీ వీటిని కొనసాగించడం జరిగింది. అదేవిధంగా మనకు గియాజుద్దీన్ తుగ్లక్ కనుక తీసుకున్నట్టయితే ఇతను ఎక్కువగా వ్యవసాయం పైన దృష్టి పెట్టడం జరిగింది అనేది గుర్తుంచుకోండి. సో కాబట్టి సిల్వర్ టంకా, కాపర్ జితాలను ప్రవేశపెట్టింది ఎవరు? ఇల్తుమిష్ ప్రవేశపెట్టినాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్.